హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి శారీ లేస్లు ఏమైనా ఉంటే వాటిని మనకి ఉపయోగపడే విధంగా కొత్తగా ఎలా చేయొచ్చు చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే శారీ లేస్తో చక్కటి అందమైన సెల్ ఫోన్ పౌచ్ తయారు చేద్దాం. ముందుగా మనం ఏ ఫోన్కి అయితే పౌచ్ చేస్తున్నామో ఆ ఫోన్ని ఈ విధంగా పెట్టి వెడల్పు చూసుకుని కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా లేస్ని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం తర్వాత స్టిచ్చెస్ అది వేసుకుంటాం కాబట్టి ఆ మడతల్లో అది కొంత లేస్ అనేది పోతుంది. అందుకే ఒక 1 ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకొని చూడండి, ఈ విధంగా ఒకదానికి ఒకటి అటాచ్ చేయాలి. సూది దారంతోనైనా కుట్టొచ్చండి. మిషన్ మీద అయితే ఇంకొంచెం మనకి త్వరగా పని అయిపోతుంది. నేను ఇక్కడ 2 పీసులు కలిపి కుట్టి చూపిస్తాను చూడండి. ఇలా 2 జాయింట్ చేసేసి సూది దారంతో కుట్టేట్లయితే కనుక బాగా దగ్గరగా స్టిచ్చెస్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. కుట్టడం అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. నేను కంప్లీట్గా కుట్టిందంతా చూపించాలి అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇదే విధంగా అన్ని పీసెస్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కలిపి కుట్టిన తర్వాత చూడండి, ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది మా పాప డ్రెస్ కోసం తెస్తే మిగిలిపోయిన లేస్ అండి. కొద్దిగా మిగిలింది. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా యూజ్ అవ్వదు కాబట్టి ఇలా సింపుల్ ఐడియాతో చక్కటి పౌచ్ని తయారు చేస్తున్నాను. ఇదే సైజులో మనకి ఇంకొక క్లాత్ కూడా అవసరమవుతుంది. దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని లేస్ని కలుపుతూ 4 వైపులా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా ఉంది. నేను షార్ట్కట్లో మీకు క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది లేనిది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇంకా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి లేస్ లోపలికి ఉండేలాగా చూసుకుని 2 వైపులా నేను చూపిస్తున్న విధంగా 2 వైపులా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా పౌచ్ని తిరిగేసుకుందాం. చూసారు కదా, పార్టీ వేర్ లుక్తో సెల్ ఫోన్ పౌచ్ ఎంత అందంగా ఉందో. దీనికి ఇప్పుడు మనం హ్యాండిల్స్ రెడీ చేసుకుందాం. హ్యాండిల్స్ కూడా అటాచ్ చేస్తే మనకి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మిగిలిపోయిన లేస్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వాళ్ళకి మంచి ఐడియా అనుకుంటున్నాను. ఈ ఐడియా మీకు హెల్ప్ అయిందనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.